ధీరజ్ను కొట్టి లారీ డ్రైవర్ పారిపోతుండగా వచ్చి పట్టుకుని భాగ్యం గురించి నిజం తెలుసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ జోడి కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంకా వల్లి వాళ్ళు మరీ దారుణంగా తయారవుతారు. ఎలా అయినా సరే వల్లిని ఇంటికి పంపించడం కోసం భాగ్యం అయితే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి తావితో తెచ్చి అది చెందుకు కట్టి వశపరుచుకుని అమ్మాయిని కాపురానికి పంపిద్దామని వేసిన ప్లాన్ కాస్త బెడిసి కొట్టడంతో ఆ విషయం ప్రేమ ధీరజు ఇలా నర్మదకు వీళ్లకు తెలిసిపోయేసరికి వాళ్ళని తరిమి కొడతారు. తరిమి కొట్టేసరికి ఇదేంటమ్మా ఇలా జరిగింది, నన్ను కాపరానికి పంపిస్తావు అసలు అని చెప్పనగానే అమ్మడు ఇది జరిగే పని కాదమ్మడు, ఏదేమైనా మీ ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు క్షమాపణ అడగడం తప్ప వేరే ఆప్షన్ అయితే నీకు కనిపించట్లేదు. మనం ఒక తప్పుని సరిదిద్దడం కోసం మరొక తప్పు చేస్తున్నాము. ఇప్పటికే ఆ లారీ డ్రైవర్ ఎవరన్న విషయం బయటపడితే అదంతా చేయించింది నువ్వేనన్న విషయం బయట పడిపోతుంది భాగ్యం. అది అర్థం చేసుకోవట్లేదు మనం. అలాగని మరొక తప్పు చేస్తున్నాం. నిన్న రాత్రి మనం వెళ్ళినప్పుడు అక్కడికి బావగారు లేవలేదు కాబట్టి సరిపోయింది. అదే బావగారు లేచుంటే మనం అక్కడ వశీకరణం చేస్తున్నాము అన్న విషయం బయటపడేది. ఇన్ని తప్పులు చేస్తున్నాము, తప్పులు చేయకుండా ఉండడమే మంచిది. అమ్మాయి కాపురాన్ని నిలబెట్టుకోవాలి అంటే మనం తప్పు చేయకుండా ఉంటేనే మంచిది భాగ్యం, అది అర్థం చేసుకో భాగ్యం అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయమంటారు అనగానే నువ్వేం చేయొద్దు, తన కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అమ్మాయే చేసుకుంటుంది అంటూ ఇంకా ఆనందరావు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని సైలెంట్ అవుతారు. సైలెంట్ అయ్యి అమ్మడు హోటల్ దగ్గరికి వెళ్తున్నాము వస్తావమ్మడు అనగానే వస్తాను పదా అని అందరూ కూడా హోటల్ దగ్గరికి వెళ్తారు. ఇంకా వీళ్ళంతా హోటల్ దగ్గరికి వెళ్ళారు కదా. ప్రేమేమో ఇంట్లో ఉంటుంది. నర్మద ధీరజ్ ఇద్దరు కూడా డ్రైవర్ పలానా చోట ఉన్నాడని తన ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫ్రెండ్స్ దగ్గరికి బయలుదేరి ఎక్కడ రాను కానీ ఇదే ఏరియాలో ఉంటారంట మామ అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ రా, మీరు చాలా హెల్ప్ చేశారు, నేను తెలుసుకుంటానని ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. ఏంటొదినా ఎక్కడ వీడు కనిపించట్లేదేంటి అనగానే అదే తెలియట్లేదు ధీరజ్, వీడు దొరికితే కానీ అసలు వాళ్ళెవరనేది మనకు తెలీదు. అసలు ఎవరు వాడిని పెట్టించారా లేక వాడు యాక్సిడెంట్ ప్లాన్ చేశాడా అసలు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ధీరజ్ అని చెప్పి ఇంకా నర్మదా ధీరజ్ మాట్లాడుకుంటూ ఉండగా ఒక పక్కన వల్లి కాపీ గిన్నెలు కయ్యి తోంతూ ఉంటుంది. వల్లి వదిన అని చెప్పనేసరికి చూసావా వల్లి వదినకి ఎంత కర్మ పట్టిందో, అన్నయ్యతో చక్కగా సంతోషంగా ఇంట్లో ఉండేది, చాలా గొప్పగా చూసుకునేవారు ఆ ఇంట్లో వాళ్ళంతా. కానీ ఇప్పుడు చూడు ఇలాంటి గతి పట్టింది అని ఇంకా లోపలికి వెళ్ళేసరికి నర్మద ధీరజ్ని చూడడంతో అందరూ బయటకు వస్తారు. వచ్చేసరికి ఎందుకు కర్మొదిన, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు, అబద్ధాలు చెప్పి మోసాలు చేసే మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు, ఆ తర్వాత అయినా సరే బుద్ధిగా ఉండాలి కదా. మీ అమ్మ అసలు నిన్ను కాపురం చేసుకునేటట్టే చేసిందా ఇంట్లోని, అన్ని మోసాలు చేసుకుంటారా, అసలు అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నారు వదిన. ఆ విశ్వ వాళ్ళతో చేతులు కలిపి అమూల్యకు విశ్వకు అసలు ప్రేమాయణం నడిపించాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది, ఏ ఉద్దేశంతో చేశారు, ఏదైనా ఆశించి చేశారా లేదంటే ఎవరైనా చేయమంటే చేశారా, ఎవరైనా చేయమంటే మనం ఎందుకు చేయాలి, మన దగ్గర ఏదో ఒక తప్పు ఉంటే ఆ తప్పును బయట పెడతామని ఎవరైనా మనల్ని బెదిరిస్తేనే కదా మనం ఇష్టం లేకపోయినా చేయగలిగేది. ఇష్టంతో చేశారా అమూల్య జీవితాన్ని నాశనం చేద్దామని, అలా చేస్తే బయటపడ్డ రోజున మీ జీవితం ఏమవుతుందని ఆలోచించుకోలేకపోయారా అంటూ ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతాడు. ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతుంది, సైలెంట్గానే ఊరుకునేసరికి ధీరజు ఆ మాట్లాడుతుండగానే సైడ్కి చూడడంతో పక్కనున్న టీ కొట్టుకి టీ తాగడానికి వస్తాడు డ్రైవర్. ధీరజ్ ఆ లారీ డ్రైవర్ అనేసరికి ఇద్దరు చూస్తారు. ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు.
ఇంకా ధీరజు ఇటు నర్మదా ఇద్దరు కూడా ఆ రోడ్ అంటే లారీ డ్రైవర్ వెనకాల పరుగులు పెడతారు. ఇంకా అలా పరుగులు పెట్టేసరికి ఒక చోట ఎదురుగా ధీరజ్ వచ్చేస్తాడు, మరొక చోట నుంచి నర్మద వచ్చేసేసరికి డ్రైవరు ఇంకా ధీరజ్ ఒక్క తన్ను తన్నడంతో వెనక్కి వెళ్ళి పడిపోయేసరికి చెప్పరా, నువ్వు అసలు ఆ రోజు ఎందుకంత ఫాస్ట్గా వచ్చావు? మా అన్నయ్యకి ఎందుకు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావు? నా భార్యను ఎందుకు యాక్సిడెంట్ చేశావు చెప్పు, ఎందుకు గుద్దాలనుకున్నావు చెప్పరా అంటూ మాట్లాడేసరికి క్యాబోలా అంటూ హిందీలో మాట్లాడతాడు. హిందీలో మాట్లాడుతున్నావా అంటూ హిందీలోనే మాట్లాడేసరికి భయపడిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. తప్పించుకునే ప్రయత్నం చేసేసరికి ధీరజు కొడతాడు. కొట్టేసరికి దూరం నుంచి అడ్డుగా వెళ్తున్న రామరాజు చందు ధీరజ్ ఎవరినో కొడుతున్నట్టున్నాడే అనుకుంటూ చూసి దగ్గరకు వద్దామనుకునేసరికి పక్కనే నర్మద ఉంటుంది. ధీరజ్ను ఒక్క తోపు తోసి పారిపోయేసరికి రామరాజు బండి దెక్కుండా ఉండడంతో ధీరజు వెనకాల పరుగు పెడతాడు. రామరాజు పరుగున వెళ్ళి వాడు ముందుకు వెళ్ళి వాడిని పట్టుకోవడంతో ధీరజ్ వస్తాడు. నాన్న వాడిని వదిలిపెట్టద్దు నాన్న కానీ ఎవడరా వీడు అని చెప్పనేసరికి ముందు వాడిని వదిలిపెట్టద్దని ఆ బండికి తాడు ఒకటి ఉంటుంది, ఆ తాడుతో అక్కడే ఉన్న ఒక చెట్టుకి కట్టేసేసరికి చెప్పరా, నిన్న అసలు ఎవరు పంపించారు? మా చందు అన్నయ్యని ఎవరు లారీతో గుద్దమని చెప్పారు, చెప్తావా చెప్పవా అంటూ ఇంకా అడిగేసరికి అది అనేసరికి చెప్తావా చెప్పవా లేక పోలీసులకి ఫోన్ చేయనా అంటూ అడగడంతో చెప్తాను 3 మనుషులు వచ్చారు. అందులో ఒక ఆవిడ లావుగా, ఇంకొక ఆవిడ పొడుగ్గా, మరొకడు పొట్ట బట్టతో ఉన్నాడు అని చెప్పి ఆనవాళ్ళు కాస్త చెప్తారు. ఈ మాటలన్నీ కూడా చాటుగా ఉండి వల్లి, భాగ్యం, ఆనందరావు 3 కూడా వింటూ ఉంటారు. ఇంకా మాటలు చెప్పేసేసరికి ఏంట్రా ఎవర్రా అంటున్నారు వీడు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం మామయ్య అంటూ వెంటనే తన ఫోన్లో ఉన్న ఫోటోలు చూపిస్తుంది. వీళ్ళేనా నీ దగ్గరికి వచ్చారు అనగానే అవును వీళ్ళే మ్యామ్ సాబ్, వీళ్ళే వచ్చి నాకు 5,000 రూపాయలు ఇచ్చారు. 5,000 ఇచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు అంటూ చెప్పేసేసరికి యాక్సిడెంట్ చేయమని చెప్పారా, ఎందుకు చెప్పారు అనగానే అవన్నీ మాకు తెలియదు సాబ్, వీళ్ళే ఇచ్చారు. ఫోటో ఇచ్చి మరీ యాక్సిడెంట్ చేయమని చెప్తేనే నేను యాక్సిడెంట్ చేయడానికి వచ్చాను. అదే సమయంలో ఆ మనిషిని పక్కకు లాగి ఆ అమ్మాయి అడ్డుగా వచ్చేసింది అని చెప్పి సేనాపతి పేరు చెప్పకుండా వీళ్ళ 3 పేర్లు మాత్రమే చెప్తాడు. చెప్పేసేసరికి ఈలోపు పోలీసులు కాస్త ఫోన్ చేయడంతో పోలీసులకి పట్టించేసరికి రామరాజు అక్కడికక్కడే అలా కూర్చుండిపోతాడు. ఏంట్రా చిన్నోడా ఏం జరుగుతుంది? చందుకి యాక్సిడెంట్ చేయమని ఆ వల్లి వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్పడం ఏంటి? అసలు ఎలా చెప్తారా? చందుకి మన పెద్దోడికి ప్రమాదం తలపెట్టమని, భర్తకు ప్రమాదం తలపెట్టమని భార్య చెప్పడం ఏంట్రా? అల్లుడికి ప్రమాదం తలపెట్టమని అత్తగారు మాంగారు చెప్పడం ఏంట్రా అంటూ ఇంకా రామరాజు ఆలోచనలో పడతాడు. నాన్న మీకు ఇన్ని రోజులు తెలియని ఒక నిజం ఉంది అని చెప్పనేసరికి ధీరజ్ ఇది సమయం కాదు అనగానే లేదు వదిన, ఇదే సరైన సమయం. మా నాన్న వాళ్ళు మంచి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నాడు. వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళో తెలిస్తేనే కదా నాన్నకు అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసినప్పుడే కదా నాన్న అర్థం చేసుకుంటారు. అసలు ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి, ఎందుకు జరిగిందనేది అప్పుడు అర్థమవుతుంది కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి పెచ్చనోడా, నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నారా? మీ దగ్గర దాయాలని కాదు నాన్న, మీకు ఆ నిజం తెలిస్తే తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేత మేము చెప్పలేకపోతున్నాము అంతే తప్ప మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాలి అన్న ఉద్దేశం అయితే మాకు లేదు. ఏంట్రా చిన్నాడా ఏంట విషయం అనగానే మీరంతా నమ్మినట్టుగా వల్లి వదిన కుటుంబం అంతా మంచిది కాదు నాన్న. వాళ్ళ కుటుంబం అంతా మోసపూరితమైన కుటుంబం. వాళ్ళకి ఎలాంటి ఆస్తి అంతస్తులు అసలు ఏమీ లేవు. వాళ్ళు అన్నీ అబద్ధాలు చెప్పి మోసాలు చేసే పెళ్లి చేశారు. వల్లి వదిన 9వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది, కానీ MA ఇంగ్లీష్ అంటూ అబద్ధం చెప్పారు. ఇవన్నీ కాదు నాన్న, ఇన్ని రోజులు మీకు తెలియని ఒక
కఠినమైన నిజమేంటో చెప్పనా? అసలు అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది ఎవరో చెప్పనా నాన్న? వల్లి వదినే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది. అంతేకాదు, తెల్లవారితే పెళ్ళనగా అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది కూడా వల్లి వదిన వాళ్ళమ్మ భాగ్యమే. వీళ్ళిద్దరే కలిసి అమూల్య జీవితాన్ని నాశనం చేశారు. ఆ విషయం అన్నయ్యకు శ్రీరామనవమి రోజునే తెలిసింది. తెలియడంతోటే అన్నయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వదిన్ని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలిపెట్టేశాడు. అలాంటి దానితో కలిసి ఉండలేను. చదువు విషయంలో ఏదో అబద్ధం చెప్పింది అని అనుకుంటే అమూల్య జీవితాన్ని నాశనం చేసింది అనే విషయం అన్నయ్య తట్టుకోలేకపోయాడు. అందుకే పెద్దోడు తీసుకెళ్లి వదినను పుట్టింట్లో వదిలిపెట్టేశాడు. వాళ్ళమ్మకు ఎలాంటి కాలు నొప్పి లేదు, కాలికి దెబ్బ తగలలేదు. నీకు అలా అని చెప్తే నువ్వు వల్లి వదిలి మీద అపారమైన నమ్మకం పెంచుకున్నావు కాబట్టి ఇంట్లో ఉన్న ముగ్గురు కోడళ్లలో నీకు పెద్ద కోడలే నమ్మకమైన కోడలు కాబట్టి తను నమ్మకాన్ని పోగొడితే నువ్వు తట్టుకోలేవు అన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే మేము నిజాన్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తను గొప్పగా నీ ముందు కనిపించింది. అసలు వల్లి వదిన అంతా మాయ చేసింది నాన్న. చెప్పింది అబద్ధం, చేసింది మోసం, ప్రతి ఒక్కటి. అంతెందుకు, ప్రేమ నగలు దొంగతనం జరిగిందా? తిరుపతి మామయ్య ఆ నగలు తీసుకున్నాను, నా దగ్గరే పెట్టాను అని చెప్పాడా? అది కూడా అబద్ధమే. ప్రేమ నగలు దొంగతనం చేసి తనకున్న గిల్టు నగలు తీసేసి ప్రేమ నగలు దగ్గర పెట్టుకుని ఆ నగలన్నీ కూడా ఎక్కడ బయటకు వచ్చేస్తాయో, ఎక్కడ నీకు అవమానం జరుగుద్దో అని వీళ్ళంతా ఇంత తాపత్రయపడితే ఆవిడ చక్కగా నగల్ని పుట్టింటికి పంపించడం కోసం చాలా తాపత్రయపడింది. చివరకు ప్రేమ, నర్మద వదిన ఇద్దరు కలిసి ఆ నగల్ని రెడ్ హ్యాండెడ్గా వల్లి వదిన దగ్గరే ఉన్నాయన్న విషయం తెలుసుకుని పట్టుకున్నారు. ఆ నగల్ని తీసుకొచ్చి నీకిస్తే నువ్వు వల్లి వదిన్ని మెడపట్టి బయటకు గెంటేస్తావు అన్న ఒకే ఒక్క కారణం చేత వల్లి వదిన కావాలని తిరుపతి మామను ఇరికించింది. తిరుపతి మామనైతే ఒక దెబ్బ కొట్టి ఇంట్లోంచి బయటికి పంపించావు. మళ్ళీ క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చావు. వల్లి వదినికి ఆస్కారం ఉండదు కదా. ఆ ఉద్దేశంతోటే తిరుపతి మామను ఇరికించేసింది. ఒకటా రెండా, ఇంట్లో సమస్యలు రావడానికి వల్లి వదిన కారణం. మేమంతా నీ దృష్టిలో తప్పుడు వ్యక్తులుగా చేయడం కోసం ప్రతి చిన్న అవకాశాన్ని వల్లి వదిన ఉపయోగించుకుని తను మాత్రమే ఇంటికి తగ్గ కోడలని, మిగిలిన వాళ్ళు ఇంటి కోడళ్ళగా పనికిరారని, ఇంటి నుంచి శాశ్వతంగా వాళ్ళని పంపించేస్తే అటు ఇంటిని ఇటు రైస్ మిల్లుని వాళ్ళు చేతుల్లోకి తీసుకోవచ్చు అన్న ఒకే ఒక్క కారణం చేత ఇదంతా ప్లాన్ చేశారు నాన్న అంటూ చెప్పేసేసరికి రామరాజు అయితే తట్టుకోలేకపోతాడు. ఏంటిదంతా? నమ్మిన వాళ్ళని ఈ రకంగా మోసం చేస్తారా? నేను ఎంతలా నమ్మాను వాళ్ళని, ఈ రకంగా మోసం చేసి నన్ను ఇంతకు దిగజారుస్తారా అంటూ ఎంతగానో వేదన చెందుతాడు రామరాజు అయితే. వేదన చెందేసరికి మామయ్య, మీరు ఇవన్నీ చెప్తే తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే మేము ఇవన్నీ మీకు చెప్పలేకపోయాము. లేదంటే మీకు చెప్పేవాళ్ళమే. మిమ్మల్ని మోసం చేయాలని కానీ మీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాలని కానీ మాకు ఎలాంటి ఆలోచన లేదు. కేవలం మోసం చేసే ఉద్దేశం మాకు లేనే లేదు మామయ్య అంటూ చెప్పేసేసరికి ఇంకా రామరాజు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఆ కుర్చీలో అలా కూర్చుండిపోయేసరికి ఈలోపు చందుకి అందరికీ పిలిచేస్తారు. అందరూ వచ్చేసరికి నాన్న, మీరు ఇదేమీ మనసులో పెట్టుకోవద్దు నాన్న. వాళ్ళు మన ఇంటికి అర్హత లేని వాళ్ళు, మన ఇంటికి తగ్గ వాళ్ళు కాదు వాళ్ళు. దాని గురించి మనం ఆలోచించొద్దు నాన్న. వాటి గురించి ఆలోచించి మీ మనసును పాడు చేసుకోవద్దు. వాళ్ళు అసలు మన ఇంటికి తగ్గ వాళ్ళే కాదు. అలాంటి వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచిస్తారు నాన్న? ఆలోచించకండి నాన్న. జరిగిందేదో జరిగిపోయింది. మీరు అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఏం కాదు నాన్న, వదిలేసేయండి నాన్న అంటూ మాట్లాడేసరికి, అది కాదురా, ఈ విషయాలన్నీ నా దగ్గర దాచిపెట్టారా అనగానే, దాచిపెట్టాలని కాదు నాన్న,
ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణమే తప్ప మీ దగ్గర దాచిపెట్టాలని కానీ మిమ్మల్ని మోసం చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి అనేసరికి అర్థమవుతుందిరా, అంతా నాకు అర్థమవుతుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో, గుడ్డిగా నమ్మితే నన్ను ఇంతెలా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదని ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు రామరాజు. అయితే వేదన చెందుతూ ఉండేసరికి అది కాదు నాన్న, అర్థం చేసుకోండి నాన్న, తప్పుగా మీరు అర్థం చేసుకుంటే మాత్రం చాలా కష్టం అని చెప్పి ఇంకా ఎంతగానో ఓదార్స్తారు. ఒక్కసారి మీ అత్తగారి మామగారిని వాళ్ళని పిలిపించి పెద్దోడా అని చెప్పనేసరికి ఇప్పుడు వాళ్ళెందుకు నాన్న, పిలిపించు. నువ్వెలా బాధపడుతూ నేను బాధపడుతూ ఉండడం అంత మంచిది కాదు. పిలిపించు, వాళ్ళనే నిలదీసి అడుగుతాను. అసలు ఎలా నన్ను మోసం చేయాలనిపించిందో వాళ్ళనే నిలదీసి అడుగుతాను అని చెప్పి ఇంకా రామరాజు కాస్త వాళ్ళని పిలిపించమనగానే సరే నాన్న అంటూ ఇంకా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి అమ్మ ఫోన్ చేస్తున్నాడు అనేసరికి లిఫ్ట్ చేయి అనగానే ఫోన్ స్పీకర్లో పెట్టు వల్లి అని చెప్పనేసరికి స్పీకర్లో పెడతాడు. మీ ముగ్గురు ఇక్కడికి 10 నిమిషాల్లో ఇక్కడికి రావాలి. ఇంటి దగ్గర మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం. 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తే చాలా బాగుంటుందని ఆ 2 మాటలు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి ఏంటమ్మడు ఏంటి, ఎందుకు మీ ఆయన రమ్మంటున్నాడు అనగానే మన గురించి తెలిసిపోయింది కదా నాన్న, ఇంకా మనం చేసేదేమీ లేదు. మనం అక్కడికి వెళ్ళి తల దించుకుని నిలబడితే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు. ఇంకా నా జీవితం, నా కాపురం ఇక మీదట పుట్టింట్లో పడి ఉండడం తప్ప అత్తవారింట్లో అడుగు పెట్టే సమస్య లేదు. ఇంకా నేను అత్తవారింట్లో అడుగు పెట్టలేను అని చెప్పి మాట్లాడేసరికి లేదమ్మడు, నీ కాపురాన్ని నేనే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలైనా సరే నీ కాపురాన్ని చక్కదిద్దుతాను. నువ్వు దేని గురించి ఆలోచించొద్దమ్మడు, కాపురాన్ని చక్కదిద్దే బాధ్యత నాది. నువ్వు అసలు టెన్షన్ పడొద్దు అంటూ ఇంకా ముగ్గురు కూడా బయలుదేరి వస్తారు. అన్నయ్య గారు అంటూ నంగనాచి నాటకాలు వేసుకుంటూ వచ్చేసరికి ఆగండి, అక్కడే మీరు ఆగండి. అసలు నేను మీకు ఎలా కనిపిస్తున్నానో, మిమ్మల్ని ఏ రోజైనా మీ ఆస్తులెంత, మీ అంతస్తులెంత, మీకు ఎక్కడ ఏమున్నాయి, మీరు ఏం బిజినెస్లు చేస్తున్నారు అని నేను అడిగానా? మీరే కదా గొప్పలకి పోయి అప్పులు చేసినట్టుగా మీరే కదా చెప్పారు. ఆ ఇల్లు తీసుకోవడం అవన్నీ కూడా మీరే కదా చెప్పారు. నా కొడుకుని మోసం చేసి పెళ్లికి ముందే 10 లక్షలు తీసుకుని 3 నెలల పాటు వాడిని క్షోభ పెట్టి ఆ తర్వాత తిరిగిచ్చారంట. ఇన్ని రోజులు వాడు ఎంత క్షోభ అనుభవించుంటాడు, ఎంత బాధ అనుభవించుంటాడు, ఏమవుద్దో ఏంటో అని ఎంతో కష్టపడి ఉంటాడు కదా నా కొడుకు ఎంతో బాధను అనుభవించాడు. అయినా సరే ప్రతి ఒక్కటి నాకు చెప్తే నేను బాధపడతానని తనలో దాచుకున్నాడు. అది సరిపోదన్నట్టు నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా? చదువు విషయంలో అబద్ధం చెప్పారు, ఆస్తులు అంతస్తుల విషయంలో అబద్ధం చెప్పారు, చదువు విషయంలో అబద్ధం చెప్పారు. ఆ తర్వాత అయినా సరే సర్టిఫికెట్లు అవి ఇవి అన్నప్పుడైనా సరే అబద్ధమని చెప్పాలి కదా. అప్పుడు కూడా నకిలీ సర్టిఫికెట్లు తెచ్చి మోసం చేయాలని చూశారు. నా కూతురు జీవితాన్ని నాశనం చేసే రైట్స్ మీకు ఎవరిచ్చారు? మీకు ఆ హక్కు ఎక్కడిది? మీ కూతురు జీవితాన్ని అబద్ధాలు చేసుకుని కాపురం ఉంచుకున్నారో చెడగొట్టుకున్నారో అది మీ వరకు మీరు చూసుకోవాలి. అంతే తప్ప నా కూతురి జీవితాన్ని నాశనం చేయమని మీకు ఎవరు చెప్పారు? ఎందుకు నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు అంటూ ఇంకా రామరాజు కాస్త నిలదీసేసరికి అది కాదు అని చెప్పి ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది. నువ్వు ఎంత బ్రతిమాలినా భాగ్యం, నేనైతే మనసు కరిగే పరిస్థితి అయితే లేదు. నేను ఇక్కడ నీకు పిలిపించిన కారణం ఏంటంటే అసలు ఎదురింటి వాళ్ళకి నాకు పడదు అన్న విషయం నీ కూతురు ఇంటికి వచ్చినప్పటి నుంచి తెలుసు కదా. తెలిసి కూడా నీ కూతురు ఎందుకు ఆ విశ్వకు నా కూతురికి ప్రేమాయణం నడిపించేది అనేదే నాకు తెలియాలి. అసలు వీళ్ళిద్దరికీ ప్రేమాయణం నడిపించడానికి కారణం ఏంటి అనేది నాకు క్లియర్గా తెలియాలి. అసలు ఎందుకు ఇదంతా జరిగింది, ఎందుకు జరగాల్సిన పరిస్థితి వచ్చింది, కారణం ఏంటి, రీజన్ ఏంటి అనేది నాకు క్లియర్గా తెలిసి తీరాలి. అది నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి అది అన్నయ్య గారు అనగానే నువ్వు ఆగు భాగ్యం, నువ్వు చెప్పు వల్లి,
అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళిద్దరికీ ప్రేమాయణం నడిపించావు? నా కూతుర్ని తీసుకెళ్ళి నువ్వు అక్కడ పెట్టడానికి కారణం ఏంటి? నా కూతుర్ని వాళ్ళింటికి వాడికి ఎందుకు అప్పగించాలి? వాడికి అప్పగించాల్సిన బాధ్యత ఏముంది నీకు? అసలు వాడు నువ్వు ఎప్పుడు మాట్లాడుకున్నారు? ఎప్పుడు ఇదంతా జరిగింది? నా కూతురు ఆట బొమ్మ అనుకుంటున్నారా? నా కూతురి జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారం నీకు ఎవరిచ్చారు అసలు అంటూ రామరాజు అడుగుతున్న ఏ ప్రశ్నకి కూడా వల్లి దగ్గర సమాధానం ఉండదు. అసలు సమాధానం ఎలా ఉంటుంది? వల్లి అదంతా కావాలని చేయలేదు కదా. వల్లి కేవలం తను ఏం చేసింది? భాగ్యం చెప్పినట్టు చేసింది. భాగ్యం చెప్పినట్టు చేయడం వల్లే కదా వల్లికి ఇంత పెద్ద ప్రమాదాలు, ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి వల్లి ఏం సమాధానం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాక భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు వల్లి, చెప్పు. నిన్ను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అది తీసుకురా ఇది తీసుకురా అంటూ మేము ఏ రోజైనా నిన్ను క్షోభ పెట్టామా? నిన్ను బాధ పెట్టామా? ఏ రోజు క్షోభ పెట్టలేదు, ఏ రోజు బాధ పెట్టలేదు. మరి అలాంటి తప్పుడు నువ్వు ఎలా ఇదంతా చెయ్యాలనుకున్నావు? ఎలా ఇదంతా చేశావు? అసలు నా కూతురి జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారాలు నీకు ఎవరిచ్చారు? చెప్పు వల్లి అంటూ ఇంకా రామరాజు నిలదీసిన ప్రశ్నలేట్లకి కూడా వల్లి దగ్గర సమాధానం లేకపోవడంతో ఇంకా వల్లి అయితే మామయ్య గారండి నన్ను క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు ఎంత కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా కానీ నేనైతే నిన్ను క్షమించలేను. నేను నిన్ను క్షమించినా నా కొడుకు క్షమిస్తాడని నేను అనుకోను. ఎందుకంటే తన చెల్లెల్ని చాలా అపురూపంగా పెంచుకున్నారు. అలాంటి చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా నువ్వు వెనకాడలేదు. మరి నువ్వు అసలు అలా ఎందుకు చేసావో నాకు అర్థం కావట్లేదు. వల్లి అమూల్య జీవితాన్ని నాశనం చేసే హక్కు అధికారం నీకు లేదు కదా. అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేసావో తెలియడం లేదు అంటూ రామరాజు కాస్త నిలదీసిన ఏ ప్రశ్నకు సమాధానం లేక కాళ్ళు పట్టుకున్నా కానీ రామరాజు అయితే క్షమించడు. ఇంకా ఎందుకు నాన్న వీళ్ళని అడగడం అనవసరం. వీళ్ళు ఏదో ఆశించారు, ఎదిరింటోళ్ళ దగ్గర ఏదో ఆశించే ఇదంతా చేశారని నా మనసు పదే పదే నన్ను హెచ్చరిస్తుంది. వీళ్ళు నోరు విప్పి ఇదేనికి సమాధానం చెప్పరు కాబట్టి ఇంకా వీళ్ళను అడగడం అనవసరం. వీళ్ళని అడిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే వల్లికి విడాకులు ఇచ్చేయడమే మంచిది. అయినా ఇక మీదట నేను వల్లితో కాపురం చేయాలని అనుకోవడం లేదు నాన్న. వల్లితో కలిసి ఉండాలని నేను అనుకోవడం లేదు. వల్లి అసలు నాకు సంబంధమే లేదు. వల్లి జీవితం వేరు, నా జీవితం వేరు. వల్లిని నేను ఎప్పుడో నా లైఫ్లోంచి తీసేశాను, నా జీవితంలోంచి తీసేశాను. నా జీవితంలో ఉండడానికి తనకు ఎలాంటి అర్హత లేదు. తనకు ఏం లోటు చేశామో ఇంటి కోడలుగా పెత్తనం ఇచ్చాము, ఇంటి కోడలుగా చూసుకుంది. ఇంట్లో ఏ లోటు లేకుండా తను ఉంది. అయినా సరే ఇంకా ఇన్ని కుట్రలు చేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆడదాన్ని నేను క్షమించలేను నాన్న. క్షమించే అవకాశమే లేదు. అందుకోసమని వదిలేయండి నాన్న, వాళ్ళని పంపించేసేయండి. ఒక వారం రోజుల్లో వాళ్ళకి విడాకుల నోటీసులు వస్తాయని చెప్పేయండి అనగాని, అది కాదు బా, ప్లీజ్ బా, నేను చేసిన తప్పు చేశాను, ఒప్పుకుంటాను బా, క్షమించు బా, ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటు చెయ్యను బా, ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను బా, ఇదే మొదటిసారి తప్పు అనుకుని నన్ను క్షమించే బా, ప్లీజ్ బా, నన్ను క్షమించే బా అంటూ ఇంకా ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది. మరి రామరాజు, చందు ఇంట్లో వాళ్ళు ఏమన్నా వల్లిని క్షమించే అవకాశం ఉంటుందా? వల్లిని అందరు క్షమించినా చందు క్షమించే అవకాశం ఉంటుందా? చందు వల్లి ఇక మీదట కలిసే ఉంటారా? మరి భాగ్యం ఇంకెన్ని కుట్రలు చేస్తుంది కూతురు కాపురం గురించి? చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.